అందరికీ నమస్కారం. నా పేరు పద్మావతి శ్రీదేవి. నేను నెల్లూరు జిల్లా కావలి నుంచి మాట్లాడుతున్నాను. ఇటీవలి కాలంలో కందుకూరు నియోజకవర్గం రళ్లపాడులో జరిగిన దుర్ఘటన, లక్ష్మయ్య నాయుడు అనే వ్యక్తి తన సోదరులైన పవను నాయుడు, భార్గవ నాయుడుతో ఒక బైక్ మీద కందుకూరికి వెళ్ళి తిరిగి వచ్చే క్రమంలో వాళ్ళ విరోధి ఒక విషయం మీద వాళ్ళకేదో గొడవలైనవి అని చెప్పారు. ఆ విషయం నేను ప్రస్తావించదలుచుకోలేదు. వాళ్ళ భార్య కూడా చెప్పున్నారు, ప్రస్తావించదలుచుకోలేదు. అయితే వాళ్ళ విరోధి ఒక అతను ఫార్చునర్ కారులో వస్తూ ఫ్యామిలీతో వస్తూ మరి అతన్ని మళ్ళీ వెనక్కి వచ్చి వీళ్ళ బైక్ను గుద్ది పడిపోయిన లక్ష్మయ్య నాయుడిని అటు ఇటు మళ్ళీ లేవకుండా 2 సార్లు తొక్కిచ్చాడనేది అక్కడ ఉన్న రైతుల కథనం. వాళ్ళు చెప్పింది వీడియోలో మాత్రమే నేను విన్నాను, ప్రత్యక్షంగా చూడలేదు. వీడియోలో ఉన్న మీడియాలో చాలాసార్లు వీళ్ళు చెప్పటం కూడా విన్నాం. అయితే పవన్ నాయుడు గారికి నడుము పడిపోయింది, భార్గవ గారు వికలాంగులు అయిపోయారు, వాళ్ళు గుంటూరు హాస్పిటల్లో ఉన్నారు. ఈ విషయం తెలుసుకుని స్పందించిన కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ వ్యక్తిని మరొక్కసారి ఇలాంటి చర్యలు ఎక్కడా జరగకుండా ఆ లక్ష్మయ్య నాయుడు విరోధి అయిన హరిప్రసాద్ అనే వ్యక్తిని కఠినంగా శిక్షిస్తాము, అలాంటి చర్యలు తీసుకుంటాము అని చెప్పి హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి అందరికీ కూడా పదే పదే ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రభుత్వం తరపున సీఎం గారు, హోమ్ మినిస్టర్ అనిత గారిని, మరి మున్సిపల్ శాఖ మంత్రులు పొంగునూరు నారాయణ గారిని పంపించి ఈ చనిపోయిన లక్ష్మయ్య నాయుడు గారి భార్యకి 5 లక్షల డబ్బు, 5 ఎకరాల పొలము, పిల్లలకి 5 లక్షల డబ్బు ఎక్స్గ్రేషియా ఇవ్వటం జరిగింది, ఇస్తున్నామని చెప్పారు, ఇచ్చారు. అదే నారాయణ గారు అక్కడ ఉన్న ఎమ్మెల్యే నాగేశ్వరరావు కూడా అక్కడ ఉన్నారు, వాళ్ళందరూ కలిసి వాళ్ళకి ఇవ్వటం జరిగింది. అలాగే గుంటూరులో చికిత్స పొందుతున్న పవన్ నాయుడు గారికి పొలము, 5 లక్షల డబ్బు, మరి భార్గవ నాయుడు గారికి 3 లక్షల డబ్బు ఇస్తున్నామని ప్రకటించారు. ఆ రోజున వాళ్ళ తల్లిదండ్రులకు అందజేశారు. ఇలా స్పందించడం చాలా సంతోషంగా ఉంది. ఈ విషయం తెలుసుకొని ప్రప్రథమంగా అసలు కాపు నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడాళ్ళు కూడా వచ్చి కలిసి వాళ్ళందరిని వ్యక్తిగతంగా మానవతా దృక్పథంతో వాళ్ళని కలిసి డబ్బులు అందజేశారు. ఎవరికి తోచినంత వాళ్ళు మాట సాయం చేశారు, మేము అండగా ఉన్నామన్నారు, వాళ్ళకి భరోసా ఇచ్చారు, సానుభూతి తెలిపారు. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి చర్యలు మళ్ళీ జరగకుండా చూస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.